మంత్రి చేసే అవకాశం తెలంగాణ ప్రాంతం నుంచి ఇచ్చుంటే కనుక నాకు నిజమైన సంతృప్తి, నిజమైన ఆనందం ఉండేది. అది ఇవ్వకపోవటం మూలంగా ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ ప్రస్తుతం ఈ రెండిటితోటి మీరు సరిపుచ్చుకోవాలని వారు కోరిన మీదట నేను దానికి అంగీకరించ తప్పలేదు. మరొక విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలకు కానివ్వండి, ఇతర నాయకులకు కానివ్వండి, మరో విధంగా న్యాయం చేసే దిశగా నా ప్రయత్నాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో ప్రత్యేకించి మాకు ఇచ్చిన మాట ప్రకారం వారు అంటే ఈ యొక్క విలీనం అన్నది ఎలాంటి బేషరతుగా జరిగిన మాట ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా సరే వారు పెద్ద మనసుతోటి మీ యొక్క పార్టిసిపేషన్ ఉండాలి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అసమ్మతి అనే దానికి సంబంధించి మీరు అన్ని రకాలుగా సపోర్ట్ చేసి ప్రభుత్వం నిలబడేందుకు దోహదపడినందుకు గాను మీరు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఇందులో బాధ్యత తీసుకోవాలి అని అడిగిన దాని మీదట వారు ఇచ్చినటువంటి ఈ యొక్క బాధ్యత ఇది ఒక మేము శిరోధార్యంగా భావిస్తాం. ప్రజా సేవలు అందించే దిశగా మరింత పార్టీని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లే దిశగా ఇది ఒక అవకాశంగా మాకు లభించినటువంటి బాధ్యతగా మేము తీసుకుంటాం దీన్ని. అదే దిశగా మా యొక్క సేవలు కూడా కొనసాగిస్తాం. 2014కి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్